strong. రైట్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో మనము 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీ సర్క్యూట్స్ లలో మనకి ప్రేరకం అంటే ఏంటి, సమశీలి ప్రతిరోధకానికి సమీకరణాలు రాయండి. క్వశ్చన్ మనకి ఏంది, ప్రేరక ప్రతిరోధానికి ఓకే, నెక్స్ట్ ఏంది సమశీలి ప్రతిరోధకానికి మనం సమీకరణాలు అనేది రాయాలి. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుంటే రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రియాక్టెన్స్ అంటే ఏంది, రియాక్టెన్స్ అండ్ ఇండక్టర్ ఫర్ రియాక్టెన్స్ ఫర్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అంటే ఏంది, రియాక్టెన్స్ మనకి ఆల్రెడీ మనకి బేసికల్ గా తీసుకుంటే ఓన్లీ మనకి ఇండక్టెన్స్ లో ఉంటుంది అండ్ కెపాసిటెన్స్ లో మాత్రమే మనకి రియాక్టెన్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటర్ లో మాత్రమే మనకి రియాక్టెన్స్ అనేది ఉంటాయి. దేనికి అంటే ఆటోమేటిక్ గా మనకి యాక్చువల్ గా చెప్పుకున్నట్టు ఆల్రెడీ మనం ఏంటి సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఏంటి, దీని రియాక్టెన్స్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ కి అవుట్పుట్ అనేది కొద్దిగా తేడా అనేది వస్తుంది. అంటే ఎలా చేంజ్ అవ్వడము, ఇచ్చే ఇన్పుట్ కి అవుట్పుట్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వడం. రియాక్టెన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ అదొక మళ్ళీ రియాక్ట్ కావడం, అంటే ఇచ్చిన దానికి అది ఒక రియాక్ట్ అనేది కావడం. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి దీంట్లో కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, ప్రతి దానికి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి దీన్ని ఏమంటాం, ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి చెప్తాము. ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి ఇండక్టర్ లో మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి చెప్తాము. అదే మనం కెపాసిటర్ లో తీసుకుంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి చెప్తాము. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ కి కెపాసిటివ్ రియాక్టెన్స్ కి తేడా ఏంటి, మన దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ మనకు బేసికల్ గా పౌనఃపున్యం మీద కూడా ఆధారపడి, అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మీద కూడా మనకి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్ గా ఒక ఇండక్టర్ తీసుకున్నప్పుడు దాని యొక్క రియాక్టెన్స్ అనేది మాత్రమే చేంజ్ ఉంటుంది. అంటే ఏంది, ఎగ్జాంపుల్ ఇండక్టర్ కి తీసుకుంటే మనకి ఏంది హెన్రీలలో కొలుస్తాము, కాకపోతే అది ఉత్పత్తి చేసే రియాక్టివ్ పవర్ ని మనం రియాక్టెన్స్ అని చెప్పేసి చెప్తాము. సేమ్ అలానే కెపాసిటర్ లో కూడా మనకి ఏంది ఫారడ్స్ లలో కొలుస్తాం, కాకపోతే మనకి ఏంది దాని యొక్క నిరోధం మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని రియాక్టెన్స్ అనేది కనుక్కుంటాము. ఇది మామూలుగా ఫ్రీక్వెన్సీ మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ కి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, దీన్ని మనం ఇండక్టివ్ అంటే ఏంది, ప్రేరకము ప్రతిరోధకం, ప్రేరక ప్రతిరోధక ఫార్ములా ఎలా రాసుకుంటాం, ఎక్సెల్ అన్నట్టు రాసుకుంటాము. ఎక్సెల్ అని చెప్పేసి సూచించుకుంటాము. దీన్ని ఎలా రాసుకుంటాము, 2πfL. 2πfL. ఎఫ్ అంటే ఏంది ఫ్రీక్వెన్సీ, ఎల్ అంటే ఏంది ఇండక్టర్ యొక్క వాల్యూ. ఈ ఇండక్టర్ ని మనం ఎలా తీసుకుంటాం, మనం బేసిక్ గా ఎల్ అనేది ఇండక్టర్ అని తీసుకుంటాం. దీన్ని మనం దేనిలో కొలుస్తాము, హెన్రీలలో కొలుస్తామా. సో హెన్రీలలో కొలుస్తాము, దీన్ని ఎల్ ని మనం హెన్రీలలో కొలుస్తాం. అలానే కెపాసిటర్ తీసుకుంటే కెపాసిటర్ అంటే ఏంది సమశీలి ప్రతిరోధకము. కెపాసిటివ్ రియాక్టెన్స్ తీసుకుంటే దీని యొక్క ఫార్ములా ఎలా రాసుకుంటాము అంటే, దీనికి ఎలా రాసుకుంటాము, ఎక్సి అన్నట్టు మనము గుర్తిస్తాము. దీన్ని ఎలా గుర్తిస్తాము, ఎక్సి అనే వాల్యూతో మనము గుర్తిస్తాము. దీని యొక్క ఫార్ములా ఎలా రాసుకుంటాము, 1/2πfc. సి అనేది మనకి ఏంటి కెపాసిటర్. దీన్ని దేనిలో కొలుస్తాము, ఫారడ్స్ లలో కొలుస్తాము. దేనిలో కొలుస్తాము, ఫారడ్స్ లలో కొలుస్తాము. సో మనకేంది ప్రేరక ప్రతిరోధకానికి ఓకే, నెక్స్ట్ ఏంటి సమశీలి ప్రతిరోధకానికి మన ఫార్ములా వచ్చేసి, ప్రేరక ప్రతిరోధకానికి మనకి ఏమో ఎక్సెల్ అనే వాల్యూ రాసుకుంటాం. దీని ఏంది 2πfL అంటే రాసుకుంటాము. ఎల్ అనేది మనకి హెన్రీలలో ఉంటుంది. దీన్ని మనకి ఏంది ఎల్ అంటే మనకి ఏంది ఇండక్టర్ కదా. సో దీన్ని ఎలా దేనిలో కొలుస్తాము, హెన్రీలలో కొలుస్తాం. అలానే కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది కెపాసిటర్ యొక్క రియాక్టివ్ పవర్ అనేది ఎలా దేనిలో కొలుస్తాం, రియాక్టెన్స్ ఎలా కొలుస్తాం అంటే ఎక్సీలలో కొలుస్తాం. దాన్ని ఎలా రాసుకుంటాం, 1/2πfc అన్నట్టు రాసుకుంటాము.
ఇండక్టివ్ రియాక్టెన్స్లలో మన పౌనఃపున్యం అంటే ఏంది ఫ్రీక్వెన్సీ అనేది అనులోమానుపాతంగా ఉంటుంది. అదే మన కెపాసిటర్ దాంట్లో మనకి ఏంది ఎఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎలా ఉంది విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది సామర్థ్య కారకాన్ని నిర్వచించండి అంటే ఏంది డిఫైన్ పవర్ ఫ్యాక్టర్. ఈ పవర్ ఫ్యాక్టర్ ఏముంటుంది అంటే పవర్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది అంటే మనకి బేసికల్గా మనం తీసుకున్నప్పుడు యాక్చువల్గా మాట్లాడుకున్నప్పుడు మనకి ఏంది 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేది ఉంటాయి. అంటే ఏంది 3 రకాల లోడ్లు అనేవి ఉంటాయి. ఒకటేమో ఆర్ లోడ్ అంటాము అంటే ఏంది రెసిస్టివ్ లోడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఓకే, రెసిస్టివ్ లోడ్ అని ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఎల్ లోడ్ అంటే ఏంది ఇండక్టివ్ లోడ్. ఇండక్టివ్ లోడ్. సి కెపాసిటివ్ లోడ్. కెపాసిటివ్ లోడ్. ఈ లోడ్స్ ప్రకారం తీసుకుంటే మనకి యాక్చువల్గా రెసిస్టివ్ లోడ్లో మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ఛాన్స్ అనేది అసలు మాట్లాడుకోము. ఎందుకు అంటే మామూలుగా రెసిస్టివ్ లోడ్లో మనకి ఏదైతే కరెంట్ కానీ ఏదైనా వోల్టేజ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అదేంది హీట్ లాగా ఎమిట్ చేస్తుంది. హీట్ లాగా ఎమిట్ చేస్తుంది అంటే ఏంది దాని యొక్క రియాక్టెన్స్ అనేది మనకి ఉండదు. వేరే యాజ్ ఇండక్టివ్ లోడ్ కెపాసిటివ్ లోడ్ ఏం చేస్తున్నాయంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే సప్లై ఇస్తామో దానికి అడ్డగిస్తుంటాయి. సో మనకి ఏమంటాము దీని సో మనకి ఎల్ లోడ్ అంటే ఏంది ఇండక్టివ్ లోడ్ అండ్ కెపాసిటివ్ లోడ్లో మాత్రమే మనకి కాస్ పై అనేది వాల్యూ అంటే ఏంది పవర్ ఫ్యాక్టర్ అనే వాల్యూ ఉంటుంది. ఈ పవర్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ voltage and current in the circuit. అంటే ఒక సర్క్యూట్లో కరెంట్కి మరియు వోల్టేజ్కి లేదా వోల్టేజ్కి మరియు కరెంట్ యొక్క భేదాలు అంటే ఏంది కొద్దిగా కోణంతో మనకి వస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండక్టివ్ లోడ్లో మనకి ఏంది సపోజ్ ఒక ఇండక్టర్ తీసుకుంటే ఇండక్టర్ ఎలా పనిచేస్తుంది ఎప్పుడైతే కరెంట్ సప్లై అనేది ఇస్తామో ఆటోమేటిక్గా దీనికి ఏదైతే కరెంట్ ఇచ్చామో ఆ కరెంట్కి సంబంధించినంత వరకు మనకి ఆటోమేటిక్గా దీంట్లో అభివాగం అనేది ఉత్పత్తి చేసుకుంటుంది. అప్పుడే మనకి అవుట్పుట్ కరెంట్ అనేది వస్తుంది. సడన్గా ఇంకో వాల్యూ అనేది ఇచ్చామంటే ఆటోమేటిక్గా సపోజ్ ఫస్ట్ 1 ఆంపియర్ కరెంట్ ఇచ్చామంటే ఈ 1 ఆంపియర్ కరెంట్కి సంబంధించినంత వరకు మాత్రమే ఇది అభివాగాన్ని ఉత్పత్తి చేస్తుంది. అప్పటి వరకు మనకి అవుట్పుట్ అనేది రాదు. ఎగ్జాంపుల్గా 1 ఆంపియర్ కూడా మనం సడన్గా 2 ఆంపియర్లు చేంజ్ చేసామంటే ఈ 2 ఆంపియర్లు అనేది మనకి బయటికి రాదు. ఎందుకు రాదు అంటే ఈ 1 ఆంపియర్ సంబంధించినంత ప్రేరేపకం అంటే నథింగ్ బట్ ఇండక్టెన్స్ అనేది మనకి అడ్డగిస్తుంది. సో మనకి ఇండక్టివ్ దాంట్లో మనకి సడన్ చేంజ్ ఇన్ కరెంట్ని అలో చేయదు. ఇండక్టివ్ లోడ్లో మనకి సడన్ చేంజ్ ఇన్ కరెంట్ని అలో చేయదు. అందుకే మనకి ఏంది వోల్టేజ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని మనకి కరెంట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ నేను ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇచ్చాను అనుకోండి. ఇన్పుట్ ఇచ్చిన వోల్టేజ్ ప్రకారం మనకు సమానంగా కరెంట్ అనేది రావాలి. కాకపోతే ఈ ఇండక్టివ్ ఉండడం వల్ల ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉండడం వల్ల మనకి కొద్దిగా యాంగిల్ తర్వాత మనకి కరెంట్ అనేది వస్తుంది. దేనికి అంటే మన సప్లై ఇచ్చిన దానికి సరి సమానంగా మనకి అభివాగాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. దానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సేమ్ కెపాసిటర్లో తీసుకుంటే కూడా మనకి ఏమైంది సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్ని అలో చేయదు. అంటే ఏంది ఏదైతే వోల్టేజ్ మనం సపోజ్ 20 వోల్ట్స్ 30 వోల్ట్స్ ఇచ్చామంటే ఆ వోల్ట్కి తగ్గట్టు ఈ మధ్యలో మనకి ఏంది ఎలక్ట్రో ఫోర్సెస్ అనేది మనకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం సడన్గా వేరే వోల్టేజ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇది అలో అనేది చేయదు. ఎప్పుడైతే మళ్ళీ సపోజ్ చేంజ్ ఇన్ వోల్టేజ్ ఏదైతే ఇచ్చామో దానికి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ మనకి ఏంది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకి క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనకేంది ఈ రెండిట్లో మాత్రమే మనకి డైరెక్ట్గా మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ఉపయోగించుకుంటాము. దీంట్లో ఇండక్టర్లో మనకేంది పవర్ ఫ్యాక్టర్ అనేది కాస్ ఫై అన్నట్టు రాసుకుంటే పవర్ ఫ్యాక్టర్ని దేంట్లో కొలుస్తాము కాస్ ఫైలలో మనము కొలుస్తాము. దీంట్లో మనకి ఏంది కాస్ ఫై వాల్యూ ఇండక్టివ్ లోడ్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఇండక్టివ్ లోడ్లో ఐ లాక్స్ వి అంటే వోల్టేజ్ ఇచ్చిన కొద్ది టైం తర్వాతనే మనకి కరెంట్ అనేది వస్తుంది. అలానే కెపాసిటివ్ లోడ్లో తీసుకుంటే ఐ లీడ్స్ వి అంటే ఏంది
కరెంట్ వచ్చిన తర్వాతనే కొద్ది టైం తర్వాతనే మనకి వోల్టేజ్ అనేది వస్తుంది. రీజన్ ఏంది కెపాసిటర్లో అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేటివి. అదే ఇండక్టర్లో ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది, లేదా ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉండడం వల్ల, ఓకే, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉండడం వల్ల. సో కాస్ ఫై అనే వాల్యూ మనం ఎలా రాసుకోవచ్చు, డైరెక్ట్గా ఫార్ములా రాసుకుంటే మనకి యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ కదా, అలా కూడా ఏసీ సర్క్యూట్స్లో రాసుకుంటే R/Z అనే వాల్యూ రాసుకోవచ్చు. ఈ Z అనే వాల్యూ మనకి ఏంది, కాంబినేషన్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ లేదా కెపాసిటివ్ రియాక్టెన్స్ లేదా రెసిస్టెన్స్ అన్నట్టు రాసుకోవచ్చు. సో మనకి కాస్ ఫై అనే వాల్యూ ఎలా రాసుకోవచ్చు, R/Z అనే రాసుకోవచ్చు. ఓకే, దీనికి మనకి బేసికల్గా కాస్ ఫై యాంగిల్స్ వచ్చేసి మనకి 0 నుంచి 90 డిగ్రీల వరకు మాత్రమే ఉంటుంది. అంటే వాల్యూస్ కూడా మనకి ఎలా ఉంటుంది, 0 నుంచి 1 వరకు మాత్రం మధ్యలోనే ఉంటుంది. చాలా వరకు ఇండక్టివ్ లోడ్ ఏ లోడ్ తీసుకున్నా కూడా మనకి ఏంది సైన్ ఫై వాల్యూ సేమ్ ట్రిగ్నోమెట్రీ ఉపయోగించుకున్నప్పుడు సైన్ వాల్యూస్ మనకి ఏంది 90 డిగ్రీస్ వరకు తీసుకుంటాం కదా. సో 90 డిగ్రీస్ వరకు మాత్రమే మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ 90 డిగ్రీల వరకే మనకి 0 నుంచి 1 వరకు వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, దీనికి మామూలుగా పవర్ అన్నట్టు రాసుకుంటే, పవర్ ఫార్ములా రాసుకుంటే ఏసీలలో మనకి ఏంది VI కాస్ ఫై అనేది రాసుకుంటాం. ఈ కాస్ ఫై అనేది మనకి ఏంది యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అన్నట్టు రాసుకుంటాము. ఓకే, పరివర్తకం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందో తెలపండి. పరివర్తకం పనిచేసే విధానాన్ని తగిన సిద్ధాంతాలను వర్ణించండి. దాని ఏంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తీసుకుంటే స్టేట్ ద ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఎ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ విత్ థియరీ, విత్ నెసెసరీ థియరీ. ఓకే, మనం బేసికల్గా తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ పర్పస్ ఏంది, ఒక సర్క్యూట్లో ఉన్న పవర్ని ఇంకో సర్క్యూట్లోకి చేంజ్ చేసుకుంటాం. ఈ చేంజింగ్ అనే వాల్యూ ఎక్కడ చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటాము అంటే వోల్టేజ్ అనేది ప్రతి దగ్గర మనకి కావాల్సినంత అనేది రాదు. వోల్టేజ్ అనేది మనకి ప్రతి దగ్గర కావాల్సినంత అనేది రాదు. ఓకే, మనకేంది వోల్టేజ్ మనకి తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ పర్పస్ ఏంటి అంటే సర్క్యూట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్, అంటే వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఆ వోల్టేజ్ని స్టెప్ అప్ అనేది చేసుకోవాలి లేదా స్టెప్ డౌన్ అన్న చేసుకోవాలి. స్టెప్ అప్ ఎందుకు చేసుకుంటాము అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఉత్పత్తి అయ్యే వోల్టేజ్కి మనం తీసుకునే వోల్టేజ్ దగ్గరికి అంటే ప్లేస్కి చాలా దూరం ఉంటుంది. ఆ దూరం ఉండడం వలన మనకు వోల్టేజ్ లాస్ అనేది జరుగుతుంది. అందుకే ట్రాన్స్ఫార్మర్లో మనం ఏం చేస్తాం, స్టెప్ అప్ చేసుకుంటాము. అంటే ఏంది, మనము పెంచుకుంటాం వోల్టేజ్ని, ఉత్పత్తి అయిన వోల్టేజ్ని కొన్ని రెట్ల వరకు మనం పెంచుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాము. మరి ఎలా పెంచుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి బేసికల్గా మనకి దేని మీద ఆధారపడి పనిచేస్తుంది, మ్యూచువల్ ఇండక్షన్ మీద మనకి ఆధారపడి పనిచేస్తుంది. మ్యూచువల్ ఇండక్షన్ మీద వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంది, మ్యూచువల్ ఇండక్షన్. అంటే ఒక ఇండక్టర్కి మనం సప్లై ఇచ్చామంటే దాంతోపాటు ఆ ఇండక్టర్లో మనకి కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల అభివాహకం అనేది ఉత్పత్తి అయ్యి పక్కనున్న ఇండక్టర్ని కూడా ఖండిస్తుంది. ఎప్పుడైతే ఆ అభివాహకం పక్కనున్న ఇండక్టర్ని ఖండిస్తుందో ఆటోమేటిక్గా ఆ ఇండక్టర్లో కూడా మనకి కొద్దిగా విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది. అంటే ఏంది, ఇండక్టర్కి మనం సప్లై ఇచ్చినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయిందంటే ఆటోమేటిక్గా మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఫస్ట్ ఇండక్టర్లో ఏదైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అయిందో ఆ ఫ్లక్స్ అనేది సెకండ్ ఇండక్టర్కి సెకండ్ ఇండక్టర్కి టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ఇండక్టర్లో కూడా మనకి ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఏంది, ప్రొడ్యూస్ అనేది అవుతుంది. సో దీని ప్రకారం తీసుకుంటే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద మనకి పనిచేస్తుంది. మరి ట్రాన్స్ఫార్మర్ ఎలా పనిచేస్తుంది అని చెప్తే మ్యూచువల్ ఇండక్షన్ చెప్పుకున్నాం. మరి ట్రాన్స్ఫార్మర్ కోర్ అన్నట్టు తీసుకుంటే ఈ కోర్లో మనకి ఏంది 2 లింబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంది, భుజాలు, అంటే 2 లింబ్స్ అని చెప్పేసి ఉంటాయి. దీంట్లో మనకి ఒక సైడ్ ఏమో ప్రైమరీ అనేది ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో మనకి సెకండరీ అని చెప్పేసి ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనకి ప్రైమరీ అని చెప్పేసి ఉంటుంది, ఒక సైడ్ ఏమో ప్రైమరీ అని ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో మనకి అంటే ప్రాథమిక. ఓకే, ప్రైమరీని మనం ఏమంటాం, ప్రాథమిక. మనకి సెకండరీ అనేది మనకి ఇంకోటి సెకండరీ అనేది ఉంటుంది. అంటే ఏంది, రెండో వైండింగ్ అన్నట్టు. ఓకే, దీంట్లో మనకి ఏంది
ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది, కోర్లతో పాటు ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ ఉంటుంది. ఈ ప్రైమరీ వైండింగ్లో మనం సప్లై అనేది ఇచ్చామంటే సపోజ్ V1 అనేది మనకి ఏంది ఇన్పుట్ సప్లై అంటే ఏంది మనం ఇచ్చే సప్లై. దీంట్లో మనకి కరెంట్ ఫ్లో అనేది అయ్యిందంటే ఆటోమేటిక్ అంటే ఏంది నథింగ్ బట్ I అనే వాల్యూ అనేది ఫ్లో అయ్యిందంటే అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఏంది ఒక I అనే వాల్యూ ఎందుకు ఫ్లో అవుతుంది, ఆల్రెడీ ఫేజ్ అండ్ న్యూట్రల్ మనకి ఏంది క్లోజ్డ్ పాత్ ఉంది కాబట్టి అంటే క్లోజ్డ్ పాత్ ఉండడం వల్లనే మనకి ఏంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ అనేది ఈ వైండింగ్లో మనకి ఏం చేస్తుంది ఆటోమేటిక్గా కొద్దిగా అంటే ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ కరెంట్ మనకి ఏం చేస్తుంది ఫ్లక్స్ అనేది ఈ కోర్లో మనకి ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఫ్లక్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ప్రైమరీ వైండింగ్లో ఉత్పత్తి అయిన ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్ని టచ్ చేస్తుందో లేదా ఖండిస్తుందో ఆటోమేటిక్గా సెకండరీలో కూడా మనకి V2 అంటే నథింగ్ బట్ యాక్చువల్గా వైండింగ్ దగ్గర ఉత్పత్తి అయ్యేదేమో E2 ఇండ్యూస్డ్ EMF, వైండింగ్ దగ్గర ఉండేది E1 ఈక్వల్ టు ఇండ్యూస్డ్ EMF. అంటే ఏంటి వైండింగ్ దగ్గర వేరే వోల్టేజ్ ఉంటుంది, వైండింగ్ బయటికి వచ్చిన తర్వాత ఇంకో వోల్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి E1 అండ్ E2 V2 అని చెప్పేసి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ తీసుకుంటే సెకండరీ తీసుకుంటే ప్రైమరీలో ఏదైతే పవర్ అనేది ఉంటుందో సెకండరీలో కూడా అదే పవర్ అనేది ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రైమరీకి సెకండరీకి మనకి ఎలాంటి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అనేటిది ఉండదు. ఓన్లీ ఏదైనా కనెక్షన్ ఉందంటే అది త్రో మ్యాగ్నెటిక్ పాత్ మాత్రమే ఉంటుంది, అంటే అభివాహకం యొక్క సంబంధం మాత్రమే ఉంటుంది. వేరే ఎలాంటి మాన్యువల్ కనెక్షన్స్ అంటే వేరే ఎలాంటి కనెక్షన్లు అనేది ఉండదు. అంటే ఏంది ప్రైమరీకి సెకండరీకి ఏ రకమైన కనెక్షన్లు అంటే ఎగ్జాంపుల్గా బయట నుంచి వేరే వైర్ కనెక్ట్ చేయడము లేదా లోపల నుంచి ఇంకో వైర్ కనెక్ట్ చేయడం అలాంటివి ఏమీ ఉండదు. సో మనకి ఏంది ప్రైమరీకి సెకండరీకి మధ్యలో మనకి ఏ కనెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ మనకి ఏంది ఫ్లక్స్ యొక్క కనెక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది మనకి ప్రైమరీ అంటే ట్రాన్స్ఫార్మర్. మరి ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ తీసుకుంటే ప్రైమరీ మనకి ఏంది సపోజ్ ఎగ్జాంపుల్గా ప్రైమరీ వైండింగ్ ఇవి లేదా ఈ తీసుకుంటే దీనికి ఎలా అయింది -N. ఓకే, -N. ఓకే -N. సో E1 తీసుకుంటే -N d∅dt చేంజ్ ఇన్ ఫ్లక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఏంది ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టు, ఫ్లక్స్ అనేది టైంతో పాటే చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ అనేది టైంతో పాటే మనకి చేంజ్ అవుతుంది. సో మనకి E2 అన్నట్టు వాల్యూ తీసుకుంటే కూడా మనకి ఏంది సో ఇది N1 అండ్ మనకి ఇంకోటి వచ్చేసి మనకేంది -N2 d∅dt. ఓకే, ఇది మనకి E2 అంటే నథింగ్ బట్ ఏంది నెక్స్ట్ సెకండరీ యొక్క కనెక్షన్, సెకండరీలో ఉత్పత్తి అయిన వోల్టేజ్. మనకి ఏంది E1 అనేది వైండింగ్ దగ్గర వోల్టేజ్, E2 అనేది వైండింగ్ దగ్గర వోల్టేజ్. సో ఇది E1 అనేది ప్రైమరీ యొక్క వైండింగ్ వోల్టేజ్ అంటే ప్రాథమిక యొక్క వోల్టేజ్, E2 వచ్చేసి మనకి సెకండరీ దాని యొక్క వోల్టేజ్. ఓకే, సో మనకేంది ఎప్పుడైతే E1 అనేది సప్లై ఇస్తామో I అనేది ఫ్లో అవుతుంది, I ఫ్లో అవడం వలన కొద్దిగా మనకి ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది రెండో వైండింగ్ని కూడా ఖండించడం వలన రెండో దాంట్లో మనకి వోల్టేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి ఉత్పత్తి అయినప్పుడు లోడ్ కనెక్ట్ చేసుకోవాలి కదా, లోడ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కరెంట్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే మనకి ఏంది యాక్చువల్గా మనకి ఏంది కరెంట్ ఫ్లో కూడా కావాలి, వోల్టేజ్ ఇచ్చినంత మాత్రాన వోల్టేజ్ ఉత్పత్తి అయినంత మాత్రాన మనకు వచ్చినట్టు కాదు. సో మనకి అక్కడ మనకి కరెంట్ కూడా ఫ్లో అనేది ఉండాలి. సో కరెంట్ ఫ్లో ఉండాలి అంటే ఏంది ఎప్పుడైతే ఒక లోడ్ అనేది కనెక్ట్ చేసి అంటే ఏంది సర్క్యూట్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ఫామ్ కావాలి. క్లోజ్డ్ సర్క్యూట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడే మనకి కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది I2. ఓకే, ఇది మన ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో ఉత్పత్తి అయ్యే కరెంట్ అండ్ సెకండరీలో ఉత్పత్తి అయ్యే కరెంట్. ఓకే, దీని ప్రకారం రాసుకుంటే ప్రైమరీలో వచ్చేసి E1 అండ్ I1 ఈక్వల్ టు సెకండరీ పవర్ E2 అండ్ I2. ఓకే, దీంట్లో మనకేంది సపోజ్ E1 నుంచి E2కి పెంచుకోవాలనుకుంటే మనకేంది మనకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లాగా పనిచేస్తాం. అంటే ఏంది వైండింగ్ ప్రైమరీలో వైండింగ్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తక్కువ ఉండి అంటే చుట్లు తక్కువ ఉండి, సెకండరీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువ ఉండి చుట్లు అనేది ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా అది ఏంది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఏంది ట్రాన్స్ఫార్మర్ని ఎక్కువ వోల్టేజ్ అనేది ఎక్కువ వోల్టేజ్ని పెంచుకోవడానికి లేదా వోల్టేజ్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటాము. అలా కాకుండా ప్రైమరీలో మనకి ఏంది తక్కువ అంటే ఏంది ఎక్కువ టర్న్స్ ఎక్కువ చుట్లు ఉండి సెకండరీలో తక్కువ చుట్లు ఉన్నాయంటే ఆటోమేటిక్గా అది ఏంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఏంది వోల్టేజ్ని తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము. సో దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి కూడా చెప్తాము. ఓకే,
యాక్చువల్గా మనకి తీసుకున్న ప్రకారం ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీలో మనకి ఏదైతే సప్లై ఇస్తామో సెకండరీలో కూడా మనకి అదే సప్లై రావాలి. కాకపోతే కొద్దిగా పవర్ లాస్ అనేది ఉంటుంది. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది, మనకి ఏదైతే నష్టాలు లేకుండా ఉంటుందో దాన్ని మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి చెప్తాము. దాంట్లో మనకి ఏంది నష్టాలు అనేటివి ఉండదు. ఏదైతే ప్రైమరీ మనకి సప్లై ఇచ్చుకున్నామో అవుట్పుట్ కూడా అంటే ఏంది, ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ అంతే వాల్యూ, దానికి సమానంగా వాల్యూ వచ్చిందంటే దాన్ని ఏమంటాము ఐడియల్ మిషన్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఏంది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా చెప్పచ్చు. కాకపోతే కొద్దిగా మనకి నష్టాలు అనేటివి ఉంటాయి. దేనికి, ఇది బేసికల్గా మనకి రెండు రకాల బేసికల్గా మనకి ట్రాన్స్ఫార్మర్లో రెండు రకాల నష్టాలు ఉంటాయి. ఒకటేమో ఐరన్ నష్టాలు ఐరన్ లాసెస్ లేదా మ్యాగ్నెటిక్ లాసెస్ అంటాం. ఐరన్ నష్టాలు లేదా మ్యాగ్నెటిక్ లాసెస్. రెండోది వచ్చేసి కాపర్ లాసెస్. ఈ ఐరన్ నష్టాలు లేదా ఐరన్ లాసెస్ ఎక్కడ వస్తాయంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్లలో వస్తాయి. అదే కాపర్ లాసెస్ ఎక్కడ వస్తాయంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్లో వస్తుంది. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అనేది అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ వైండింగ్లో మనకి కాపర్ లాసెస్ అనేది ఉంటాయి. ఓకే, ఇవి మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్.